హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ యుద్ధం 15వ భాగాన్ని వినేద్దాం. మండోదరి బయటికి వెళ్ళగానే కొందరు మనుషులు వచ్చి పని మనిషిని కొట్టి ప్రార్థనని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ప్రార్థన గుక్కపట్టి ఏడుస్తూ వచ్చిన వాళ్ళని చూసి భయంతో కళ్ళు తిరిగి ఎత్తుకున్న వాడి భుజం మీద అలానే పడుకుంటుంది. ఒక చీకటి గదిలో ఉన్న మంచం మీద స్పృహ లేకుండా పడి ఉంటాడు భైరవ. ఒక వ్యక్తి ఆ ఇంటి లోపలికి వచ్చి ఒక కుర్చీలో కూర్చుని ఊగుతూ తన ఎదురుగా ఉన్న మనుషుల్ని చూస్తూ ఉంటాడు. వాళ్ళల్లో ఒకడు, అన్నా, మేము ఆమెని కావాలని చంపలేదు, ఆమె కూరగాయల మీద కాలు వేసి జారి కత్తిపీట మీద పడి చనిపోయింది అంటాడు చాలా భయంగా. అతను ఏం మాట్లాడకుండా వేరొక వ్యక్తి వైపే చూస్తాడు. అతని చూపులకి జడుస్తున్న వాళ్ళలో ఒకడు, అన్నా, అందరం మీరు చెప్పినట్టే చేశాం కదా అంటాడు భయంగా. నేను చూడడం కూడా తప్పేనారా? ఏదో ఒక కారణం చెప్తూ ఉంటారు అంటూ ఫోన్ చేతిలోకి తీసుకుంటాడు. లోపల గదిలో ఉన్నవాడు బయటకొచ్చి, అన్నా, లోపల పడుకున్నాడు, లేచాడు అంటాడు. వాడు ఏంట్రా? వాడేమన్నా నీ తమ్ముడా? అన్నా, బామర్దినా? అన్నా, అది అంటాడు వాడు భయంగా అతని చూస్తూ. వాడి వైపు చూస్తున్న అతను, ఇప్పుడు సమయం ఎంత అవుతుందిరా అంటాడు. అతను చేతి గడియారం వైపు చూసి, రాత్రి 11 గంటల 40 నిమిషాలన్నా. హో, మండోదరికి భైరవగాడు అంటే చాలా ప్రేమ ఉందిరా. వాడిని అరెస్ట్ చేశారనగాని సమయం సందర్భం చూసుకోకుండా కూతుర్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళింది. అలాంటి గొప్ప భార్య నాకెప్పుడు దొరుకుతుంది అంటావురా? వాళ్ళు విచిత్రంగా చూస్తూ, అన్నా, నిన్నొకటి అడగచ్చా అంటాడు అందులో ఒకడు. ఏంటి? అన్నా, నువ్వు లోపల ఉన్న అతను ఇద్దరు ఒకేలా ఉన్నారే, పైగా ఇద్దరు పేరు భైరవ అంటాడు అతను భయంగానే. భైరవ పెద్దగా నవ్వుతూ ఉంటాడు. ఆ నవ్వుకి అర్థం అవ్వక వింతగా చూస్తూ ఉంటారు వాళ్ళు. నేను వేస్తుంది ముసుగురా అంటాడు ఇంకా ఇంకా నవ్వుతూ. ఇక్కడ పరుగున వెళ్ళిన మండోదరి పోలీస్ స్టేషన్ ముందు కారాపి లోపలికి అడుగు పెట్టబోయి చుట్టూ చిమ్మ చీకటిగా ఉన్న పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల వాతావరణం చూసి భయంగా గుట్టుకలు మింగుతుంది. బయట గేటు ముందున్న కానిస్టేబుల్ మండోదరిని చూసి దగ్గరికెళ్ళి, ఏంటమ్మా ఈ సమయంలో ఇక్కడికి వచ్చావు అంటారు. సార్, మా ఆయన్ని ఇక్కడికి తీసుకుని వచ్చారని ఫోన్ చేశారు కదా అంటుంది. మండోదరి పట్టిన చెమటలు తుడుచుకుంటూ, మీ ఆయన్ని తీసుకొచ్చారా? ఇవాళ కేసులేమీ లేక మేము ఈగలు కొడుతుంటే మనకు తెలియకుండా ఎప్పుడు తీసుకొని వచ్చారా అంటాడు పక్కనున్న కానిస్టేబుల్. అదేంటి, కేసులు లేవా? కానీ నాకిక్కడి నుంచే ఫోన్ వచ్చిందండి, వాళ్ళు నా భర్తని అరెస్ట్ చేశామని చెప్పారు. కానిస్టేబుల్ నవ్వుతూ, ఏంటమ్మా అర్ధరాత్రి వచ్చి మా ఆయన స్టేషన్లో ఉన్నాడంటున్నావు? నీ భర్తని అరెస్ట్ చేసినట్టు కలేమన్నా కన్నావా? వెళ్ళమ్మా వెళ్ళు, చూస్తే గొప్పింటి ఆమెలా ఉన్నావు. నిన్నిక్కడ ఆపితే మళ్ళీ మాకు కొత్త తంట అంటూ తిరిగి వెళ్ళి వారి స్థానంలో కూర్చుంటారు. ఏంటి, భైరవాన్ని తీసుకొని రాలేదా? మరి ఎక్కడికి వెళ్ళినట్టు? నా ఫోన్ అంటూ కార్ దగ్గరికి వెళ్ళి తిరిగి ఆ ఎస్ఐకి ఫోన్ చేయబోతుండగా తనకే ఫోన్ వస్తుంటే కారులో బ్లూటూత్కి ఫోన్ కలిపి హలో అంటూ కారు ముందుకు పోనిస్తుంది. హహహహహ అని వినిపిస్తున్న నవ్వుని విని, భైరవ, ఎక్కడికి వెళ్ళావు? నిన్ను పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు, ఇంతకీ నువ్వెక్కడున్నావు? ఆ నవ్వేంటి అంటుంది మండోదరి కంగారుగా. అప్పుడే ప్రార్థనని తీసుకుని వచ్చిన మనుషులు తన్ని తీసుకుని వెళ్ళి భైరవ ముందు నిల్చోబెడతారు. ప్రార్థనకి అప్పటికే మెలక వచ్చి, నాన్న అంటూ వచ్చి కూర్చున్న భైరవ కాళ్ళ మీద నిల్చుని అతని ఒళ్ళో ఎక్కటానికి ప్రయత్నిస్తూ ఉంటే తనని ఒక చేతితో పట్టుకుని పైకి లేపి ఎత్తుకుని, బాయ్ మండోదరి అంటూ ఫోన్ పెట్టేస్తాడు. బాయ్ ఏంటి అనుకుంటూ కారాపి భైరవ భైరవ అంటూ పిలుస్తున్నా పలకకపోయేసరికి మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అనుకుని ప్రార్థన భైరవ దగ్గర ఉంది అంటే ఇంట్లోనే ఉన్నట్టున్నాడు అనుకుంటూ అంటూ ఇంటికి వెళ్తుంది. ఆశ్రమంలో అక్షత్, ఏమైంది నీకు? ఎందుకు చెమటలు పడుతున్నాయి అంటుంది గంగోత్రి భయంగా. రాఘవి కంగారుగా అక్షత్ దగ్గరికి వచ్చి, అక్షత్ ఏమైంది? ఎందుకు భయపడుతున్నావు? నాకు ఊపిరి అందట్లేదా ఆంటీ అంటాడు అక్షత్ కష్టంగా. ఆ మాటకి గంగోత్రి, రాఘవి, వాసు, కీర్తన, పెద్దమ్మ భయంగా అక్షత్ వైపే చూస్తారు. ఆంటీ అంటూ అక్షత్ ఇంకా గట్టిగా ఊపిరి తీసుకోవడం చూసి, అక్షత్ అక్షత్ ఏమైంది అంటూ గట్టి గట్టిగా పిలుస్తుంది గంగోత్రి. కిరీటి లోపలికొచ్చి అక్షత్ వైపు చూసి, అక్షత్ ఏమైంది అంటూ దగ్గరికి వెళ్ళి అక్షత్ అంటూ అతని బుగ్గ మీద తడుతుంటాడు. అక్షత్ కింద పడుకొని కాళ్ళు ఆడిస్తుండడం చూసి, ఏమైంది అక్షత్కి అనుకుంటూ ఒకరినొకరు చూసుకుంటే వాసు పరుగున వెళ్ళి రాడ్ తీసుకుని వచ్చి చేతిలో పెట్టి, ఫిట్స్ ఏమోరా అంటాడు. గంగోత్రి, కిరీటి, రాఘవి ఊపిరి బిగబెట్టుకుని అక్షత్ వైపే చూస్తూ ఉంటారు.
ఫిట్స్ కాదు బాబు, ఏదో అయినట్టుంది అంటుంది పెద్దమ్మ దగ్గరకొచ్చి అక్షత్ బుగ్గ తడుతూ. బావా, అక్షత్కి ఏమైంది అంటూ కిరీటి వైపు చూసి ఆసుపత్రికి వెళ్దాం బావా అంటుంది. కిరీటి పైకి లేచి వాసు పట్రా అంటూ అక్షత్ కాళ్ళ దగ్గర పట్టుకుంటాడు. వాసు వచ్చి అక్షత్ చేతుల దగ్గర పట్టుకుంటే రాఘవి పరుగున బయటికెళ్ళి కారు తాళాలు తీస్తుంది. గంగోత్రి వెళ్తున్న అక్షత్ వైపే చూసి పిల్లల్ని చూస్తుంటే నేను చూసుకుంటానండి అంటూ ముందుకు వస్తుంది కీర్తి. గంగోత్రి ఆ మాటకి చేతులెత్తి దండం పెట్టి, పెద్దమ్మ, ఈ అమ్మాయికి ఇక్కడికి తెలియదు, ఏదైనా అవసరం ఉంటే నువ్వే బయటికెళ్ళి తీసుకునిరా అంటూ వచ్చిన రోజు చంద్ర గారు చూయించిన బీరువా దగ్గరికి వెళ్ళి దాని మీదున్న తాళం తీసి, అయ్యో కొన్ని డబ్బులున్నాయే అనుకుంటూ కిందున్న బంగారం చూసి దాన్ని గబగబా ఒక సంచిలో వేసుకుని అక్కడి నుంచి బయటకొచ్చి, పెద్దమ్మ ఈ డబ్బులు వాడుకో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గంగోత్రి వెళ్ళేసరికి కిరీటి, రాఘవి ఇద్దరు అక్షత్ని తీసుకుని ఆసుపత్రికి వెళ్తారు. వాసు కంగారుగా దగ్గరకొచ్చి, రా గంగోత్రి వెళ్దాం అంటూ ఆపిన ఆటో ఎక్కి ఆసుపత్రి అడ్రస్ చెప్పి అక్కడికి తీసుకుని వెళ్ళమంటాడు. కిరీటి రాఘవి చేతిలో ఉన్న అక్షత్ని చూసి, రేయ్ రాఘవి, వీడికి ఇలా అవుతుంటే నాకు బాధగా ఉందేంట్రా అంటాడు. ఎందుకు వస్తున్నాయో తెలియక వాటిని తుడుస్తూ కన్నీళ్లు ఉంటాడు. రాఘవి కిరీటి భుజం మీద చెయ్యి వేసి తన ఒళ్ళో పొర్లుతున్న అక్షత్ని పట్టుకుని, కిరీటి వేగంగా పోనీవు అంటుంది ఏడుస్తూ. కిరీటి వేగంగా కారు తీసుకుని వెళ్ళి కనిపించిన ఆసుపత్రి ముందాపి అక్షత్ని అక్కడ నర్సుల సాయంతో లోపలికి తీసుకుని వెళ్తాడు. డాక్టర్ అచ్యుత్ని చూసి ఏమైంది అంటూ లోపల ఓటీ గదిలోకి పడుకోబెట్టమని నర్సుకి చెప్తాడు. ఏమైందో తెలియదు డాక్టర్, ఉన్నట్టుండి ఊపిరాడట్లేదంటున్నాడు. హో సరే సరే, నేను ఇప్పుడే చూసుకుంటాను అంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్తాడు. కిరీటి రాఘవి అక్షత్ని తీసుకుని వెళ్ళిన గది వైపే చూస్తూ, వాసు అన్నయ్యకి ఫోన్ చేసి ఆసుపత్రి అడ్రస్ చెప్పు అంటుంది రాఘవి. కిరీటి ఫోన్ తీసుకుని చేయబోతుండగా గంగోత్రి, వాసు పరుగున లోపలికి వస్తారు. బావా, అక్షత్కి ఎలా ఉంది అంటూ వస్తుంది గంగోత్రి ఏడుస్తూ. ఇప్పుడే డాక్టర్ లోపలికి తీసుకుని వెళ్ళాడు గంగోత్రి అంటూ తను లేచి గంగోత్రిని కూర్చోమంటుంది రాఘవి. పర్వాలేదు మేడం అంటూ అక్షత్ని ఉంచిన గది దగ్గరికి వెళ్ళి అక్షత్ని, ఏమైంది మేడం, మూతికి గాలిగొట్టం పెట్టారు అంటుంది లోపలికి చూస్తూ. గాలిగొట్టం ఏంటి అంటూ గంగోత్రి దగ్గరికి వెళ్ళి, అది ఆక్సిజన్ గంగోత్రి అంటుంది. గంగోత్రి అలాగే అంటూ కూర్చోగాని డాక్టర్ బయటకు వచ్చి, అతను మీకేమవుతాడు, అతను తిన్న ఆహారంలో విషం కలిసింది అంటాడు. ఆ మాటకి గంగోత్రి, కిరీటి, రాఘవి, వాసు షాక్ అయి విషమేంటి అంటారు ఒకేసారి. అందరూ డాక్టర్ షాక్ అవ్వడం చూసి అతను ఎక్కువగా తినలేదు కానీ అంటూ ఉండగా, బావా పిల్లలు అక్షత్తో పాటే తిన్నారు అని షాక్ అయి కిరీటి వైపే చూస్తుంది గంగోత్రి. కిరీటి, రాఘవి, వాసు ఒక్కసారిగా ఉలిక్కిపడి గంగోత్రి వైపు చూసి వాళ్ళు కూడా అక్షత్తో పాటు పిల్లలు భోజనం చేయడం గుర్తు చేసుకుని ఒక్కసారిగా ఆసుపత్రి బయటకు పరుగు తీస్తారు. కిరీటి బయటికి వెళ్తుంటే ఫోన్ వస్తే ఎత్తుతాడు. అన్నయ్య అన్నయ్య అంటూ ఏడుస్తుంది. కిరీటి ఫోన్లో వినిపించిన గొంతు గుర్తుపట్టి మండు అంటూ ఆగిపోతాడు. కిరీటి ఆగడం చూసి రాఘవి ఆగితే వాసు పరుగున వెళ్ళి దారిలో కనిపించిన ఆటో ఎక్కుతాడు. గంగోత్రి అక్షత్ గది వైపే చూస్తూ, డాక్టర్ సార్, ఆయన నా భర్త, అక్కడ మా పిల్లలు ప్రమాదంలో ఉన్నారు, నేను 1 గంటలో వస్తాను, దయచేసి ఆయన చూసుకోండి అంటూ అక్కడి నుంచి పరుగున బయటికెళ్తుంది. డాక్టర్ వెళ్తున్న వీళ్ళని విచిత్రంగా చూస్తూ, ప్రమాదంలో ఉన్న వారిని కాపాడడం నా వృత్తి ధర్మం కాబట్టి అక్షత్ దగ్గరికి వెళ్తాడు. గంగోత్రి బయటికి వస్తూ, ఏమైంది బావా అంటుంటే ఫోన్లో ఉన్న మండోదరి, అన్నయ్య భైరవ ప్రార్థనని తీసుకుని ఎక్కడికో వెళ్ళాడు, ఇక్కడ పని మనిషి ఏమో ఎవరో ప్రార్థనని తీసుకెళ్లారని చెప్తుంది, నాకు భయంగా ఉంది, రా అన్నయ్య అంటూ ఏడుస్తుంది. మండోదరి చెప్పింది విని షాక్ అయిన కిరీటి రాఘవి వైపే చూస్తాడు. ఏమైంది కిరీటి, మండోదరి ఎందుకు ఫోన్ చేసింది, ఇందాక అన్నయ్యని వదిలిపెట్టిన పోలీసులు మళ్ళీ తీసుకుని వెళ్ళారా అంటుంది కంగారుగా రాఘవి. భైరవ సార్ని పోలీసులు ఎందుకు తీసుకుని వెళ్ళారు, అక్కడ పిల్లలు ఎలా ఉన్నారో వెళ్దాం పదబావా అంటూ కార్ దగ్గరికి వెళ్తున్న తనకి ఫోన్ వస్తే ఎత్తి హలో అనగాని, పుట్టినరోజు శుభాకాంక్షలు గంగోత్రి అని వినిపిస్తుంది ఒక గొంతు. ఆ గొంతు విన్న గంగోత్రికి ప్రమాదం జరిగిన రోజు రాత్రి విన్న గొంతు అని అర్థం అవ్వటానికి 1/2 నిమిషం కూడా పట్టదు. ఆ షాక్లో చేతిలో ఉన్న ఫోన్ కింద పడేసి కిరీటి వైపు చూడగానే ఆసుపత్రిలో నుంచి కొందరు దెబ్బలతో బయటపడతారు. కిరీటి, రాఘవి కింద పడి గిలగిలా కొట్టుకుంటున్న వాళ్ళని చూసి ఎదురుగా చేతిలో రాడ్డు పట్టుకుని ఒళ్ళంతా రక్తంతో తడిచిన అక్షత్ వైపు చూసి షాక్ అవుతారు. గంగోత్రి ఫోన్లో విన్న మాటలు షాక్ నుంచి తేరుకొని అక్షత్ అంటూ అరుస్తూ రక్తంతో ఉన్న అక్షత్ ఒంటిని చూసి దగ్గరికి వెళ్ళి అక్షత్ని పట్టుకుంటుంది.
అక్షత్ గంగోత్రి వైపు చూసి చేతిలో రాడ్ కింద పడేసి, భైరవేంద్ర రావణ్, రాక్షత్వానికి మారు పేరైన రావణ్ అంటాడు గట్టిగా. ఆ పిలుపు విని గంగోత్రి, కిరీటి, రాఘవి మిగిలిన వాళ్ళు అదిరినట్టుగా అక్షత్ వైపు ఒకలాంటి షాక్లో చూస్తారు. ఇన్ని రోజులు చూసిన అక్షత్ ఇప్పుడు కొత్తగా కనిపిస్తుంటే గంగోత్రి 2 అడుగులు వెనక్కి వేసి అక్షత్ వైపే చూస్తూ అక్షత్ అంటుంది భయంగా. అక్షత్ గంగోత్రి చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కొని కెమెరా వైపు చూసి, రే, ఇప్పుడు నువ్వు మగాడిలా వచ్చి నాతో తలపడి నా సీతని తీసుకుని వెళ్ళరా రావణ్ అంటూ గంగోత్రి కళ్ళలోకి చూస్తాడు. తన నడుం చుట్టూ చెయ్యేసి పట్టుకున్న అక్షత్ చేతి పట్టు కొత్తగా ఉంటే ఆ చేతి వైపే చూస్తూ తల ఎత్తి అక్షత్ వైపే చూస్తుంది గంగోత్రి. రావణ ప్రేమ మరో రామాయణానికి దారి తీస్తుందన్నావు కదరా, నీ ప్రేమ ఎప్పటికైనా ఈ సీతారాముల కలయికకి నాంది అవుతుంది అంటాడు అక్షత్ గట్టిగా అరుస్తూ. కెమెరాలో కనిపిస్తున్న అక్షత్ గంగోత్రిని చూసి హా అంటూ చేతిలో ఉన్న ఫోన్ కింద పడేసి భైరవ రూపం ఉన్న మాస్క్ పక్కకు తీసి పడేస్తూ కెమెరా వైపు వికృతంగా చూస్తాడు రావణ. అక్షత్ వైపు పిచ్చి చూపులు చూస్తున్న గంగోత్రి అక్షత్ అరుపులకి భయపడి కిరీటి దగ్గరికి పరుగున వెళ్ళి కిరీటి చేతిని పట్టుకుంటుంది. కిరీటి తనని పట్టుకున్న గంగోత్రి వైపు తన చేతి వైపే చూస్తూ ఉంటాడు. బావా, అక్షత్కి చిన్నతనం పోయి పిచ్చి పట్టినట్టుంది, వాళ్ళు అక్షత్ తినేదానిలో పిచ్చి మందు కలిపారనుకుంటా అంటుంది చిన్నగా కిరీటికి మాత్రమే వినిపించేలా. అంత భయంకరమైన పరిస్థితిలో కూడా గంగోత్రి అంత గుసగుసగా చెప్పడం కిరీటి వింతగా చూడడం చూసి రాఘవికి పెద్దగా నవ్వొచ్చి పకపకా నవ్వుతుంది. రాఘవి నవ్వును చూసి కిరీటి గంగోత్రి వింతగా చూస్తుంటే, హే రాగి, ఎప్పుడు ఏం చేయాలో ఇప్పటికీ తెలియదేంటే నీకు అంటాడు అక్షత్. రాగినా? అంత చనువుగా రాఘవిని పిలుస్తున్న అక్షత్ వైపు వింతగా చూస్తుంటారు కిరీటి, గంగోత్రి. రాఘవి అక్షత్ వైపు చూసి నవ్వు ఆపుకుని కిరీటి వైపుకు తిరిగి, కిరీటి, నాకు అక్షత్ తెలుసు అంటుంది. కిరీటి అర్థం అవ్వక ఏంటి అన్నట్టు చూస్తాడు. అక్షత్ నేను స్నేహితులం అంటుంది రాఘవి. రాఘవి మాటకి బుర్ర గిర్రన తిరుగుతుంటే అక్షత్ వైపు కిరీటి వైపు మార్చి చూస్తుంటారు కిరీటి, గంగోత్రి. గంగోత్రి అక్షత్ వైపు రాఘవి వైపు ఒకసారి చూసి అక్కడ ఒక ఆటో కనిపిస్తుంటే దాని దగ్గరికి వెళ్ళి ఆశ్రమం అడ్రస్ చెప్పి ఆటో ఎక్కుతుంది. రాఘవి, నీకు మొదటి నుంచి అక్షత్ తెలిసినప్పుడు అతను ఎవరో తెలియనట్టు ఎందుకున్నావు అంటాడు కిరీటి. దానికి అంటూ పెద్దగా కారణం లేదు కిరీటి, నీకు తెలుసు కదా నేను అక్షత్ మహాదేవ్ గారికి అభిమాని అని. అవును, కానీ అక్షత్ మహాదేవన్ ఇక్కడ ఎందుకుంటాడు, అతను ఉండేది జమ్మూ కాశ్మీర్ కదా అంటూ ఆగి, అంతే అక్షత్ మహాదేవన్ అంటాడు షాక్లోని. అవును ఇతని, నేను ఒకసారి కాలేజీ తరపున జమ్మూ కాశ్మీర్ వెళ్ళినప్పుడు నాకు అక్కడ మంచు వల్ల ప్రమాదం జరిగితే అక్షత్ నన్ను కాపాడాడు, అక్కడ ఉన్నన్ని రోజులు నన్ను కంటికి రెప్పలా తన కళ్ళ తన్ని చూసుకున్నాడు అంటుంది. అక్షత్ రాఘవి మాటలు వింటూనే డాక్టర్ వైపు చూసి, నేను ఈ సామానికి బిల్లు కడతాను సార్ అంటాడు. లేదు సార్, మీలాంటి దేశాన్ని కాపాడే సోల్జర్ ఇలా అయ్యారంటే నేను ఇందాక చాలా బాధపడ్డాను, కానీ మీరు అనుకోకుండా నా ఆసుపత్రిలోని కోలుకోవడం నాకు సంతోషంగా ఉంది. ఆసుపత్రికి ఇన్సూరెన్స్ ఉంది, నేను మళ్ళీ బాగు చేసుకుంటాను సార్ అంటాడు నవ్వుతూ. అక్షత్ చిన్నగా నవ్వి గంగోత్రి కోసం చూస్తే తనుండదు. అక్షత్ గబగబా రాఘవి దగ్గరికి వెళ్ళి, గంగా ఎక్కడ రాగి అంటాడు. అవును తనెక్కడ అంటూ ఉంటే కిరీటికి మళ్ళీ ఫోన్ వస్తుంది. కిరీటి ఫోన్ వైపు చూసి, మండు బంగారం, నువ్వు ఏడవకు, నేను ఇప్పుడే వస్తున్నాను అంటూ అక్షత్ వైపు చూసి, నువ్వు బాగానే ఉన్నావు కదా అంటాడు. అక్షత్ కిరీటి వైపు చూసి, నేను బాగున్నాను కిరీటి, మీరు వెళ్ళి మీ చెల్లిని తీసుకుని ఆశ్రమం దగ్గరికి రండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాఘవి కిరీటి వెంట వెళ్తూ, మండోదరి నీకు ఫోన్ చేయడం ఏంటి కిరీటి, అక్కడ అంతా బాగానే ఉందా అంటుంది. కిరీటి మండోదరి చెప్పింది చెప్తూ కారు తీస్తాడు. రాఘవి షాక్ అయి, ప్రార్థన కనిపించకపోవడం ఏంటి కిరీటి, త్వరగా పోని అంటూ కారులో కూర్చుని భయంగా అన్నయ్య ప్రార్థన అనుకుంటూ ఏడుస్తుంది. ఆశ్రమం దగ్గర వాసు కంగారుగా లోపలికొచ్చి పిల్లల్ని చూసి భయంగా చెమటలు తుడుచుకుంటాడు. వీళ్ళ కోసం ఎదురు చూస్తూ కూర్చున్న కీర్తి, బావా ఆయనకి ఎలా ఉంది అంటూ ఎదురొస్తుంది. కీర్తి, ముందు పిల్లల్ని లేపు, వారు తిన్న ఆహారంలో విషం ఉంది అంటూ పిల్లల్ని తడుతూ లేపుతుంటాడు వాసు. విషం ఏంటి బాబు అంటూ పెద్దమ్మ కూడా కంగారుగా వాళ్ళని లేపుతుంటే, బావా నేను చూస్తాను అంటూ గబగబా అందరి నాడి చూస్తుంది. వాసుకి అప్పుడు గుర్తుకొస్తుంది కీర్తి చిన్నపిల్లల డాక్టర్ అని. వెంటనే తేరుకుని అక్షత్ తిన్న భోజనంలో విషం ఉందంటే కీర్తి, అక్షత్తో పాటు తిన్న పిల్లలు ఎవరు అంటాడు. అక్షత్తో పాటు బన్నీ బాబు చిన్న ఇద్దరు తిన్నారు అంటూ దగ్గరికి వెళ్ళి వాళ్ళని లేపుతుంది పెద్దమ్మ.
కీర్తి దగ్గర వైద్యం చేయడానికి ఏమీ లేకపోవడం వల్ల పెద్దమ్మ సర్ఫ్ నీళ్ళు తీసుకొనిరా అని చెప్పి అక్కడ బల్ల మీద ఉన్న పుస్తకం దగ్గరికి పరుగున వెళ్ళి దాని మీద తనకు కావలసినవి రాసి, బావా నువ్వు వెళ్ళి ఇవి తీసుకొనిరా అంటూ తన చేతికి ఉన్న 2 గాజులు వాసు చేతిలో పెట్టి తొందరగా రా అని కంగారుగా పంపిస్తుంది. పెద్దమ్మ అమ్మ సర్ఫ్ నీళ్ళు అని ఇస్తుంటే, మగ్గులో కాదు ఒక బిందెలో తీసుకురండి అంటూ పెద్దమ్మ ఇచ్చిన మగ్గు నీళ్లు బన్నీ చిన్నుల ముక్కు మూసి నోట్లో పోసేస్తుంది. అవి నోట్లో పోస్తుంటేనే మింగలేక బయటికి కక్కుతూ ఉంటారు ఇద్దరు. పిల్లలు కక్కిన దాన్ని చూసి ఇద్దరు భోజనం ఎక్కువగా తినలేదని అర్థం చేసుకొని వీళ్ళకి బాగానే ఉంటే మరి అక్షత్ ఎందుకు అలా అయ్యాడు అనుకుంటూ పెద్దమ్మ తెచ్చిన నీళ్లు అందరికీ ముక్కు మూసి పట్టించి వాళ్ళ చేత కక్కిస్తుంది. చీమల మందు వాసన వస్తుంది డాక్టర్ అమ్మ అంటుంది పెద్దమ్మ ఏడుస్తూ. కీర్తికి కూడా భయంగా ఉంటుంది. చీమల మందు కాబట్టి ఇంతసేపు ఉన్న పిల్లలు తట్టుకున్నారు, ఇంకేదైనా మంద అయింటే అమ్మో అనుకుంటూ పెద్దమ్మతో కలిసి కక్కుతూ ఏడుస్తున్న పిల్లలు చెవులు మూస్తుంది. వాసు దగ్గరలో ఉన్న మందుల కొట్టి నుంచి కీర్తి రాసినవి తెచ్చి తనకిస్తాడు. బావా పిల్లలకి కడుపులో అద్ది కక్కించాను, ఎవరికైనా అరిగి ఉంటే ప్రమాదం, నువ్వు పెద్దమ్మ ఈ మాత్రలు వేయండి, బాత్రూమ్ వెళ్తారు అంటూ తొందరగా మాత్రలు ఇచ్చి వాసు తెచ్చిన సెటస్కోప్ చెవులో పెట్టుకుని పిల్లల్ని పరీక్షిస్తుంది. వాసు బాత్రూమ్ వెళ్తున్న పిల్లల్ని చూసి వాళ్ళు నీరసంగా ఉండేసరికి పిల్లల వెంట పరిగెడుతూ ఉంటాడు. కీర్తి పల్స్ గుండె వేగం కాస్త కుదురు ఉన్న పిల్లలకి మాత్రలు ఇచ్చి మిగిలిన పిల్లలకి గ్లూకోజ్ పెట్టి అందరికీ ఓఆర్ఎస్ స్థాపిస్తూ ఉంది. ఇప్పుడు పర్లేదు కదమ్మా అంటుంది పెద్దమ్మ అక్కడ శుభ్రం చేస్తూ. ఏం కాలేదు, పిల్లలు బాధలో ఉండి ఎక్కువగా తినలేదు అంటూ వాళ్ళని చూసి ఏడుస్తుంది. వాసు కీర్తి అంటూ దగ్గరికి వెళ్ళి ఏమైందిరా అంటాడు. బావా అంటూ వాసుని హత్తుకుని, మన ఇంట్లో పిల్లలకి కాళ్ళల్లో ముళ్ళు కుచ్చుకుంటేనే విలవెల్లాడతాం, పాపం బావా పిల్లలు అంతసేపు నేను కక్కిస్తుంటే కిక్కురు మడకుండా ఏడవకుండా నా వైపు బెదురుగా చూస్తూ కక్కుతున్నారు, ఈ వయసులో వాళ్ళకి ఎందుకు బావా దేవుడు ఎంత ఓర్పిచ్చాడు అంటూ ఏడుస్తుంది. అప్పుడే వచ్చిన గంగోత్రి కీర్తి మాటలు విని పిల్లల్ని చూసి ఏమైంది పెద్దమ్మ అంటుంది భయంగా. వాసు కీర్తిని వదిలి జరిగింది చెప్తాడు. గంగోత్రి వేగంగా కీర్తి దగ్గరికి వెళ్ళి తన 2 మోకాళ్ళ దగ్గర చుట్టుకుని, నా పిల్లల్ని కాపాడి నన్ను కూడా బ్రతికించారు మేడం, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను, నా దురదృష్టం పిల్లలకి అంటుకుందేమోని ఇక్కడికి రాకూడదు అనుకున్నాను, కానీ నా పిల్లల్ని వదిలి నాకు అడుగు దూరం పడట్లేదు అంటుంది ఏడుస్తూ. కీర్తి గంగోత్రిని విడిపించుకోలేక వాసు వైపే చూస్తుంది. వాసు గంగోత్రి రే లేరా అంటూ తనని లేపి ముందు పిల్లల దగ్గరికి వెళ్ళు అనగానే వెంటనే బన్నీ చిన్ను రే పిల్లలు అని పిలుస్తుంది. పిల్లలు ఒంట్లో శక్తి లేక అమ్మా అంటారు నీరసంగా. ఆ పిలుపులోని నీరసం చూసి తన ముందు అందరికంటే చిన్నవాడిగా ఉన్న పిల్లాన్ని ఎత్తుకుని ముఖం మొత్తం ముద్దులు పెడుతుంది గంగోత్రి. వాడు పుట్టినప్పటి నుంచి మొదటిసారి ప్రేమతో కూడిన స్పర్శ తగులుతుంటే గంగోత్రి భుజం మీద గువ్వలావాలి అమ్మా అంటాడు నీరసంగా. పెద్దమ్మ పిల్లలకి ఆకలిగా ఉన్నట్టుంది, కొత్త బియ్యం బస్తా విప్పి భోజనం వండు, గిన్నెలు కూడా అవి వద్దు, వేరే కొత్త గిన్నెలు నా గదిలో ఉన్నాయి, దానిలో వండు అంటూ ఆ బాబుని ఒళ్ళో పడుకోబెట్టుకుని ఊపుతూ తను ముందున్న పిల్లాడు కాళ్ళు విరగడం చూసి ఏమైంది నాన్న అంటూ తన కాళ్ళు ఒత్తుతుంది. కీర్తి లోపలికి వెళ్ళి దుప్పట్లు తీసుకుని పిల్లలకి కప్పుతూ ఉంటుంది. బన్నీగాడికి అందరి మీద నీరసం ఎక్కువగా ఉంది, అమ్మ నొప్పిగా ఉంది అంటూ ఏడుస్తుంటాడు. నాన్న ఇలా రారా అంటూ గంగోత్రి బన్నీకి చేయి చాపి తన ఒళ్ళో నిద్రపురుతున్న బాబుని జాగ్రత్తగా పడుకోబెట్టి బన్నీని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పొట్ట నిమురుతుంది. అక్షత్ అప్పటికే అక్కడికి వచ్చి దెబ్బల వల్ల వచ్చి పచ్చి పుండులా ఉన్న ఒళ్ళు నొప్పులు పుడుతుంటే గంగోత్రి వైపే చూస్తూ బల్ల మీద తలపెట్టి పడుకుంటాడు. పెద్దమ్మ భోజనం తీసుకుని వచ్చి అక్కడే ఉన్న పెరుగు కలిపి పడుకున్న పిల్లలకి గొంతు పడకుండా జాగ్రత్తగా తినిపిస్తుంది. పెద్దమ్మ అంటుంది గంగోత్రి. చెప్పమ్మా, నేనిప్పుడు అమ్మనే కదా అంటుంది అనాలోచితంగా. పెద్దమ్మ తినిపించేదాపి గంగోత్రి వైపే చూస్తూ, నేను గంపెడు పిల్లలకి తల్లినయ్యాను కదా, ఇప్పుడు నేను అమ్మనా గొడ్రాలినా అంటుంది. అప్పుడే మండోదరిని తీసుకుని వచ్చిన కిరీటి మండోదరి బాధగా గంగోత్రి వైపే చూస్తారు. అక్షత్ బల్ల మీద పడుకున్నవాడు సరిగ్గా కూర్చుని, నా భార్య ఎప్పటికీ తల్లిగానే ఉంటుంది గంగా, నీ ముందున్న మన పిల్లల్ని చూసి కూడా నీకు గొడ్రాలు అనిపిస్తుందా అంటాడు. అక్షత్ వైపు చూసిన గంగోత్రి పిల్లాన్ని చేతిలో ఎత్తుకుని అక్కడి నుంచి లేచి భయంగా గదిలోకి వెళ్తుంది. తన గదిలోకి వెళ్ళేసరికి మామూలుగా మాట్లాడుతున్న అక్షత్ వైపు చూసి షాక్ అవుతుంది పెద్దమ్మ. అక్షత్ లేచి నిల్చుని, నేను బాగయ్యాను పెద్దమ్మ, మిగిలిన విషయాలు ఏవైనా ఉంటే ఉదయం మాట్లాడుకుందాం, ఇప్పటికే తెల్లారొచ్చింది, మీరు కూడా కాసేపు పడుకోండి, ఏదైనా ఉంటే నిద్ర లేచాక మాట్లాడుకుందాం అంటూ గదిలోకి వెళ్ళిన అక్షత్ గంగోత్రి వైపు చూసి షాక్ అవుతాడు.
గంగోత్రి అక్షత్ రావడం చూసి భయంగా నిల్చుని పిల్లాడికి పాలుకి ఏడుస్తున్నాడు. బాగా చిన్నవాడు కదా, తట్టుకోలేకపోతున్నాడు. అందుకే రొమ్ము నోట్లో పెట్టి ఉంచుతున్నాను అంటుంది. అక్షత్ పడుకున్న బాబుని మంచం మీద పడుకోబెట్టి గంగోత్రి భుజం చుట్టూ చీర కప్పి తన తలని గుండెలకి హత్తుకొని నిల్చుంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.